ఈరోజు మా మమ్మీ అయితే పీతల కర్రీ చేశారు. అది ఎలా చేశారనేది వీడియోలో చూసేద్దామా, వచ్చేయండి. మా బ్రదర్ అయితే పీతలు తీసుకొచ్చారు. పీతలు చూడండి ఎంత బాగున్నాయో. ఎంత బాగున్నాయంటే ఈ పీతలు అంట నేను జిలాబీ పీతలు అంటారంట, నాకైతే తెలియదు. మా మమ్మీ ఎప్పుడు చిన్న చిన్న పీతలు తీసుకొస్తారు. నాకు మ్యారేజ్ అవ్వకముందు బాగా తినేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చాక తినడమే మానేసాను. మ్యారేజ్ అయిన తర్వాత అంటే మాకు అక్కడ దొరకవు, ఆర్మీ వెళ్ళిన చోట దొరకవు అనమాట. క్వార్టర్స్లో ఉన్నప్పుడు దొరికేవి కాదు, అందుకే తినేదాన్ని కాదు. ఇప్పుడైతే పీతల్ని ఇలా తీసుకొని చక్కగా వండుకొని ఇగురు అప్పుడు బాగుంటుంది. ఇలా తీపోతే ఏమవుద్ది? బాగుంది. వెంటనే కడిగాను. వీటిని ఏమంటారమ్మా? మామూలు పీతలు అంటారా లేకపోతే టెక్క పీతలు అంటారా? అమ్మాయి పీతలు ఏమంటా చెప్పమ్మా. జిలాబీ జిలాబీ పీత. జిలాబీ పీతల జిలాబీ పీతలు అంటారు వీటిని. జిలాబీ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. గెక్క కూడా పిలిపెట్టుకుంటారు. అవునా? తింటే పని వదులుతారు. ఇలా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. పీత ఎప్పుడు నీటిలో వేయాలి. నీటిలో అయిపోతే ఏమవుద్ది? చచ్చిపోతుంది. నీటిలో అయిపోతే చచ్చిపోద్దా? ఆల్రెడీ చచ్చిపోయి ఉంది కదా పీత. చచ్చిపోతే ఊరిపోదు. నీటి గుడ్డు తీయాలి. ఇంకా ఎక్క పిలుపు చేసుకొని దిగులు వండుకోవాలి. కూర వేసుకోవాలి. వెంటనే తినేయాలి, లేదంటే అన్నం చచ్చిపోతుంది. అందులో ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం, ఉల్లిపాయ మొత్తం మిక్సీ కొట్టుకొని అవి నూనె మరిగిన తర్వాత అవి వేసుకొని ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా కలిపి పెనంలో వేసి అవి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ దంచుకొని వేసుకొని అప్పుడు దించుకుంటే సూపర్గా ఉంటుంది. అలా ఎందుకమ్మా కలుపుతున్నావు? మసాలా అన్నట్లకి వెళ్ళాక పీతల కర్రీ రెడీ అయిపోయింది. చూసేయండి, యమ్మీ యమ్మీ పీతల కర్రీ. ఆల్రెడీ నేను చాలా పీతలు తినేసాను, అందుకే మిగిలిన పీతలు మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఓకేనా? టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. అసలు ఈ పీతల కూర తినాలంటే అదృష్టం ఉండాలి. మేబీ నేను పీతలు తిని 4 years పైన అయిపోతుందనమాట. మా తమ్ముడు పీతలు తీసుకురాగానే ఎప్పుడెప్పుడు కర్రీ అయిపోద్దా అని చెప్పి చూశాను. ఫస్ట్ అయితే నేనే కర్రీ వేసుకొని తినేసాను. నా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ మై వైటీ ఫ్యామిలీ. నాకు ఎంత సపోర్ట్ చేయండి ఏంటి? ఓకేనా ఫ్రెండ్? ముద్ద తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది.